హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్స్ లిటిల్ స్టోరీస్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇప్పుడు టైం అరౌండ్ 12:30 అవుతుంది. ఆ టైంలో మేము తీసుకొచ్చాం గణపతిని. సో అంటే మార్నింగ్ నుంచి షూట్ ఉండే యాక్చువల్గా ఈరోజు. సో మార్నింగ్ నుంచి రెడీ అవ్వడం అదంతా దానికే సరిపోయింది. షూట్ ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వచ్చి మేకప్ అంతా తీసేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మేము గణేషుడిని తీసుకురావడానికి వెళ్ళినాము. ఎందుకు అంటే లైక్ యాక్చువల్గా ఇది 2 డేస్ ముందు 2 డేస్ ముందు ఎందుకు తీసుకొచ్చామంటే నేను ఊరు వెళ్తున్నా. ఈసారి ఊర్లో కూడా చెప్పాను కదా మేమే గణపతిని పెడుతున్నాం కాబట్టి ముందే తీసుకురావాల్సి వచ్చింది. సో మా గణపతి అయితే ఈసారి చాలా బాగున్నాడు. ఎవ్రీ ఇయర్ చాలా బాగుంటాడు. ఏం బాగలేదు అది. ఇక్కడ గొడవ ఏంటి అంటే నార్మల్గా నేనేమో అంటే మేమేమో లైక్ ఒకటి సెంటర్ టేబుల్ ఉంటుంది అనమాట. దాని మీద పెట్టండి అంటే గ్లాస్ పగులుతుంది అని శ్రవణ్. సో నార్మల్గా మేమేమో పగలదు ఏమవుతుంది. అండ్ అవి ఏంటి అంటే మన మానిటర్స్కి వచ్చిన ఏమంటారు బాక్సెస్. సో అవి చాలా డెలికేట్ ఉంటాయి కదా, వెయిట్కి ఇంకా అవి కంప్రెస్ అయిపోతాయి అని అంటే చెప్తే వినట్లేదు సార్. సో మళ్ళీ అయితే ఫైనల్లీ దాని మీదనే పెట్టాము. అయినా కూడా వీళ్ళకి నమ్మకం లేదంటే ఎక్కడ గ్లాస్ పగిలిపోతుంది అని దానికి ఒక బేస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ వీళ్ళు నలుగురు అంటే ఎట్లా అంటే సేమ్ మా ఇంట్లో కూడా ఇంతే. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడతారు. అసలు ఎవ్వరు ఒకరు అదంటారు, ఒకరు ఇదంటారు, ఒకరు బాగుందంటారు, ఒకరు బాగాలేదంటారు. అమ్మ ఫైనల్గా అసలు ఒక డెసిషన్ మీద ఎవ్వరు ఉండరు. అఫ్కోర్స్ నేను కూడా అంతే అనుకో, బట్ స్టిల్ ఏదో చేద్దాం అనుకున్నారు కానీ దాన్ని ఇంకా అట్లనే ఉంచేసినారు. అండ్ ఈసారి గణపతి అయితే అసలు చాలా అంటే చాలా బాగున్నారు. యాక్చువల్గా వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు అనమాట. అంటే ఈసారి గణపతి అవును నిజంగా ఈసారి ఎందుకో నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినాయి. మేబీ అంటే వీళ్ళని అడిగితే వీళ్ళు ఏమంటున్నారంటే ఆ ఫినిషింగ్ కూడా అలాగే ఉంటుంది కదా గణపతిది అదని. బట్ స్టిల్ ఎంత ఫినిషింగ్ ఉన్నా కూడా నాకు ఎందుకో ఈసారి చాలా ఎక్కువ అనిపించింది కంపేర్ టు అంటే లాస్ట్ ఇయర్తో అలా కంపేర్ చేస్తే. అండ్ అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈ ఇయర్ కొంచెం పెద్ద వినాయకుడు అనమాట. అండ్ చాలా అంటే చాలా బాగున్నాడు మా గణపతి. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా సూపర్ అంటే సూపర్ సెట్ అయింది. అంటే మేము అనుకున్న దానికి ఇట్లా వర్తీ అనిపించింది. నేను 10 years అప్పుడు కొన్నప్పుడు 600 ఇంకా నా అంత అయితే ఇంకా 1100 దీన్ని ఇట్లా కరెక్ట్ మధ్యలో పడితే టేస్ట్ కట్ చేస్తే పూజ మీరు ఇది ఫస్ట్ డే అనుకుంటున్నారా? బట్ కాదు. యాక్చువల్లీ చెప్పా కదా నేను ఊర్లో కూడా వినాయకుడు మేమే స్పాన్సర్ చేస్తున్నామని. సో ఈసారి నేను ఇక్కడ ఉండలేకపోయినా. బట్ మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే మాది 9 డేస్కి ఉంది నిమజ్జనం అని, ఇక్కడ 5 nights నుంచి 6th day నిమజ్జనం అని అనుకున్నాము. సో నాకు ఎట్లా అయిపోయిందంటే అటు ఇటు ట్రావెలింగే అయిపోయింది. సో ఇక్కడ నిమజ్జనం ఉందని వచ్చా. యాక్చువల్లీ ఇది నిమజ్జనం లాస్ట్ డే. యాక్చువల్లీ అందరు లేరు అంటే పంతులు వచ్చి చాలాసేపు అవుతుంది. అండ్ మాకు లైక్ ఫుడ్ ఐటమ్స్ లైక్ ప్రసాదాలు చేసేసరికి చాలా టైం పట్టింది. సో ఇంకా అందరు రాలేదు. అండ్ స్టిల్ ఇంకా కుక్ చేస్తున్నారు వేరే నార్మల్ ఫుడ్. బట్ మేమైతే ఇంకా పంతులకి కూడా లేట్ అవుతుంది అని పూజ అయితే స్టార్ట్ చేసాం. మంచిగా అనిపించింది. అంటే నాకు నేను ఫస్ట్ డే లేను కదా, లాస్ట్ డే కూడా దగ్గర ఉండి మంచిగా పూజ చేయించుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఎవ్రీ టైం నాకు వీడియో తీసేవాళ్ళు ఉండరు. అంటే ఇంతమంది ఉన్నా కూడా ఎవ్వరు వీడియో తీయరు అనమాట. ఈసారి మా ఫ్రెండ్ వచ్చింది.
పాపం అంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకు ఎవ్రీ మెమొరీ ఇట్లా క్యాప్చర్ చేసింది అది. నేను ఎవ్రీ ఇయర్ కొంచెం ఒక రిగ్రెట్ ఫీలింగ్‌లో ఉంటా. అరే! ఇది అంటే నాకు స్పెసిఫిక్‌గా వీడియోస్, ఫోటోస్ ఏంటంటే మెమోరీస్ అంతే. నాకు స్పెసిఫిక్‌గా ఇష్టం. అంటే నేను ఇలా వీడియోస్ అవన్నీ నేను అంటే ఎప్పుడైనా చూసుకున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయితా. ఓకే. అప్పుడు ఇలా చేసాం గదా! అలా చేసాం గదా! అన్నట్టు ఒక మెమోరీస్ ఉంటాయి. నాకు అందుకనే నేను తీసుకుంటా. ఎవరేమనుకుంటారో అని నాకు అనవసరం అది. బట్ నాకు అదొక మెమొరీ. బట్ ఎవ్రీ ఇయర్ నాకు చెప్తే గాని తీసేవాళ్ళు ఉండరు. ఆ తీసినా కూడా సరిగ్గా తీయకపోవడం అలా ఉంటది. బట్ ఈసారి నా ఫ్రెండ్ దీనా వచ్చింది. అసలు ఎంటైర్ పూజ అసలు ఏమేం జరిగింది అన్ని వీడియోస్ నాకు క్యాప్చర్ చేసిందనమాట. నాకసలు అంటే వీడియోస్ అని కాదు. అసలు అది రావడం వల్ల నాకెంత హ్యాపీగుంది అంటే నాకు అంటే అన్నిట్లల్లో హెల్ప్ చేసింది. నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే మేబీ అది లేకపోతే నాకు అంత ఈజీగా అయ్యి ఉండకపోవచ్చేమో పనులు. ఈసారి ఇంకొంచెం హెక్టిక్ అయిందనమాట. సో, నాకు అన్నిట్లల్లో చాలా చాలా హెల్ప్ చేసింది. ఐ లవ్ యూ దీనా. ఈ ఇయర్ ఎందుకో తెలీదు గానీ ఒక ఇన్‌కంప్లీట్‌నెస్ అనేది ఉండిపోయింది. అంటే అక్కడికి తిరగడం, ఇక్కడికి తిరగడం అసలు దేవుడితో ఉన్న అంటే ఆఫీస్‌లో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉన్నట్లేదు. అటు ఇంటి దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉన్నట్లేదు. బట్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ నవరాత్రులు అంటారు కదా! నవరాత్రులు దేవుడికి ఏదో ఒక రకంగా చాలా దగ్గరగా ఉన్నా. అంటే ఫుల్ ఫ్లెడ్జ్‌గా నేను ఒక ప్లేస్‌లో లేకపోవచ్చు. బట్ ఉన్నన్ని డేస్ డిఫరెంట్‌గా అంటే డిఫరెంట్ ప్లేసెస్‌లో గూడా మేము ఎక్స్‌ప్లోర్ చేసి, అన్ని దేవుళ్ళని విజిట్ చేసి, అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. పూజ అయితే అయిపోయింది. లాస్ట్‌లో ఇంకా కొబ్బరికాయ కొడుతున్నాము. పూజ అయితే చాలా బాగా జరిగింది. అంటే నేను ఎందుకో ఆఫీస్‌లో చేపించుకున్నప్పుడు ఇంకా స్పెషల్‌గా అనిపిస్తది. ఎందుకంటే ఊర్లో అట్లా అంటే చాలామంది ఉంటారు. వేరే వాళ్ళు వస్తారు అలా కదా! ఇక్కడ ఓన్లీ మేమే ఉంటాం. అంటే ఏదో మన ఇంట్లో మనమే సింగిల్‌గా ఇట్లా పెట్టుకొని పూజ చేసుకున్నట్టు అదే అంటే అదేంటో ఒక సోల్ సాటిస్ఫాక్షన్ లాగా అనిపిస్తది అంతే. పూజ అయిపోయింది. అండ్ ఈరోజు ప్రసాదాలైతే అంటే టేస్ట్ ఎట్లున్నాయో మాకు తెలీదు గానీ అసలు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. అంటే చూస్తేనే ఇట్లా తెలుస్తది కదా మనకి ఎలా వచ్చింది అని. ఇంకా చూద్దాం. నెక్స్ట్ అందరు టేస్ట్ చేస్తారు కదా! అప్పుడు ఎవరేం చెప్తారో చూద్దాము. బట్ స్టిల్ ఇప్పుడైతే మేము అన్ని దేవుడికి లైక్ చూపిస్తున్నాము ప్రసాదాలు అవన్నీ. ओम भूर्भुवस्सुवः ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यन्तवर्तेन वर्षिञ्चामि अमृतमस्तु अमृतोपस्रवते श्रीमहागणाधिपतये नमः नारिकेलकदलीफलमहानैवेद्यं समर्पयामि ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ब्रह्मणे नमः मध्ये मध्ये उदकपानीयं समर्पयामि अमृतापिधानमसि उत्तरापदं समर्पयामि अस्तु वक्षालयान् पादौ मुखे शुद्धाचमनीयं समर्पयामि नमस्करोमि ओम मुक्ताविद्रुवणे मनीलधवलच्छाये रुकेत्ये शनैः युक्ताविन्दुनिबद्धस्तमपुडां तत्त्वार्थवर्णात्मिकां गायत्रीं वदाभयां शुभ्रं कपालं गजां शृङ्गं चक्रमथारविन्दयुगलं मस्तेर्वहन्ते मजे ओम नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते स्तुलम्भोधराय एकदन्ताय विघ्नविनाशिनी शोधदाय श्रीवर्धमूर्तये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे
సర్వార్థాలకే శరణ్యేత్రయమకే దేవి నారాయణమూర్తుతే శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ ఆనంద కర్పూర దివ్యమంగళ నీరాజనం సమర్పయామి చూడండి మంగళ నీరాజనం సమర్పయామి అధా నమస్కరోమి అందరిస్తాను जय बोलो विघ्नेश्वर भगवान की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय पुष्पाक्षंतल తీసుకోండి ओम सुमुखच्चैक दन्तश्च कपिलो गजकर्णकः लंबोदरश्च विकटो विघ्नराजो गणाधिप धूमकेतुर्गणादिच्च पालचन्द्रो गजानः वक्रतुण्ड शूर्पकर्णो हेरम स्कंद पूर्वजः षोडशैतानि नामानि पठे श्रुयादिपे विद्यारम्भे वाहे जानिर्गमे तदा संग्रामे सर्वकार्येषु विघ्नस्तत्सदयते ओम तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् वाइब्रेशन इसको ओम यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि प्रणक्षन्ते प्रणक्ष पदे पदे पापोऽहं पापकर्माणां पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देव शरणागतवत्सला अयदा शरणं त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो विघ्नेश्वर अक्षराणि దండం పెట్టి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి రక్ష రక్షో విఘ్నేశ్వర పాపం అనిల్కి రీసెంట్గానే యాక్సిడెంట్ అయిందన్నమాట. సో దానివల్ల నాకు అసలు చాలా వేదోక్త జ్ఞానపూర్వక మంత్ర పుష్ప సహిత ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి నమస్కరోమి. సో ఈ క్లిప్ యాడ్ చేయడానికి ఓకే ఆయన సఫర్ అవుతుంది బట్ స్టిల్ అదంతా కామెడీగానే అనిపిస్తుంది. ఈరోజు ఇంకా నెక్స్ట్ హంగామా స్టార్ట్ అవబోతుంది అన్నమాట. ఓం శతమానం భవతి శతాయుః పురుషశ్రేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి శతమంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ओम धनमग्निर्धनं वायुर्धनं सूर्योधनं वसुः. యాక్చువల్లీ మాకు అర్థమైంది సాల్ట్ కొంచెం తక్కువ ఉందని పులిహోరలో, బట్ స్టిల్ ఒకసారి ప్రసాదం ఎలాగో పెట్టిన తర్వాత టేస్ట్ చూస్తాం కదా, అప్పుడు అవసరమైతే కలుపుదామని అనుకున్నాము. బట్ డోంట్ వెరీ, నేనైతే అంటే నాకే కొంచెం ఓసిడీ ఎక్కువ, బట్ తర్వాత సాల్ట్ వేస్తే కలవదని నేను ఇంకా హ్యాండ్స్తోనే కలుపుతున్నా. ఆల్మోస్ట్ 5 kgs పులిహోర చేసా ఇవాళ ఫస్ట్ టైం నేను. जय बोलो गणेश महाराज के जय जय बोलो गणेश महाराज के जय जय बोलो गणेश महाराज के जय गणपति बप्पा मोरया मंगल मूर्ति मोरया गणपति बप्पा मोरया मंगल मूर्ति मोरया गणपति बप्पा मोरया मंगल मूर्ति मोरया ఏమే
యాక్చువల్లీ నేను ఇవన్నీ డాడీకి వీడియో కాల్లో చూపిస్తూ వీడియో తీసా. అదే క్లిప్ నేను దీంట్లో యాడ్ చేసా. సో అన్నీ చాలా బాగా వచ్చినాయి, టేస్ట్ కూడా. ఈసారి మా గణపయ్య లడ్డు వేలం పాట పాడామన్నమాట. చూద్దాం ఎంతమంది, అట్లీస్ట్ గెస్ చేయండి. ఐ మీన్ ఎంతవరకు వెళ్ళి ఉంటుంది ప్రైజింగ్ అని. నిజంగా మదన్ బొక్కలు ఇరిగిపోతాయేమో అన్న డ్యాన్స్. అసలు ఈ బుడ్డోడు ఎవడో తెలియదు కానీ సడన్గా ఇట్లా క్యాప్చర్ చేస్తుంటే ఆ చిన్నది ఇట్లా కనిపిస్తున్నాడు వాడు. ఆ బ్యాండ్ సౌండ్కి ఎంత క్యూట్గా డ్యాన్స్ చేస్తున్నాడు. ఇది ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:30 అనుకుంటా. అసలు నైట్ అయితే అసలు ఏం జరిగిందో కూడా గుర్తులేదు. ఫుల్ టైర్డ్ అయిపోయినా అది కోమా కూడా లేదు, అంత ఘోరంగా నిద్రపోయినాము. మళ్ళీ ఇప్పుడు అది కూడా నిమజ్జనం అవుతుంది అంటే ఇంకా నేను లేచిన. అంత సాధారణంగా అసలు నిద్ర నుంచి కూడా నేను బట్ స్టిల్ దేవుడు కదా వెళ్తున్నాడు చూడాలి అని ఇంకా నేను లేచిన. ఎవ్రీ ఇయర్ ఆఫీస్ గణేశుడు వెళ్తుంటే ఇంకా బాధ అనిపిస్తుంది. స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు ఎవ్రీథింగ్ దగ్గరుండి అన్నీ చూసుకుంటాం కదా, అసలు అదొక డిఫరెంట్ ఫీలింగ్ అనిపిస్తుంది మా గణపయ్య వెళ్ళేటప్పుడు. బట్ ఇంత ముద్దు గణపయ్య వెళ్తుంటే అసలు ఏంటో ఆ ఫీలింగ్ కొంచెం డిఫరెంట్ ఉండే. బట్ స్టిల్ ఇంకా వెళ్ళాలి కాబట్టి తప్పదు. కొంచెం రాత్రి మా పిల్లలందరికీ కొంచెం డిచ్ ఎక్కువైంది. అందుకే కొంచెం అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. అన్ని క్రేజీ థింగ్స్ అన్నీ చేసినారు పొద్దున్నే. మస్తు ఫన్ ఉండే. అసలు ఆ నిద్ర అదంతా ఎక్కడికో పోయింది, ఆ స్ట్రెస్ అంతా పోయింది. పొద్దున్నే అసలు ఎంత నవ్వుకున్నాము. ఇంకా అటు పోవాలి, మన సికింద్రాబాద్ పోవాలంటే చాలా కష్టం. ఏమి చేయను రా అక్క, నువ్వు చేయనాక అక్క ఏడవక్క, నువ్వు ఇంకేం కాదు, నువ్వు ఏడకవు, ఏడవకు. పడేయద్దు అని చెప్పు. దిగలేదు, తాగింది దిగడం కాదు, సరిపోలేదు, తాగింది ఫుల్ అయింది.
అప్పుడప్పుడు ఇలా ఆడుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడే చేస్తుండ్రు. నువ్వు కనిపించద్దా అని భయపడకండి, అప్పుడప్పుడు ఇలా యేసు ప్రభు బిడ్డ, దైవదూత బిడ్డ, నేను పరమేశ్వరుని బిడ్డ. సో వాళ్ళు శివుని బిడ్డ. సంబంధం లేదు. సోమవారం సో ఫైనలీ అయితే నిమజ్జనం అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకెంతో హ్యాపీగా రావాలి గణపయ్య అని కోరుకుంటూ మేమైతే వచ్చేసాం. యాక్చువల్లీ ప్రసాదం మేము పులిహోర అదంతా బ్రేక్ఫాస్ట్ లాగా తినేసామన్నమాట. కానీ చాలా వేస్ట్ చేసినారు. మేము నైట్ పడుకున్నాం, వీళ్ళు ఎవరికి ఇవ్వలేదు. బట్ స్టిల్ ఓకే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.